ఏపీలో గ్రామ పంచాయతీ పాలక వర్గాల పదవీ కాలం ఏప్రిల్ 2వ తేదీతో ముగినుంది. ఈ క్రమంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్స్ కల్పించడంపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. అయితే బీసీల కులగణనపై డెడికేటెడ్ కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత నివేదిక ఇవ్వడానికి 3 నెలల సమయం పడుతుంది. ఈ క్రమంలో ప్రస్తుత పంచాయతీల పాలక వర్గాల పదవీకాలం ముగిసే ఏప్రిల్ దాకా ఈ ఎన్నికల ప్రక్రియ ప్రారంభించే అవకాశం కనిపించడం లేదు. మరోవైపు నూతన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకం జరిగిన తర్వాతనే గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుత కమిషనర్ నీలం సాహ్ని పదవీ కాలం మార్చి నెలాఖరుతో ముగినుంది. నూతన కమిషనర్ గా విశ్రాంత సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ను నియమించేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. సెప్టెంబర్లో జడ్పీ మండల పరిషత్తుల పదవీ కాలం కూడా ముగినుంది. అప్పుడు ఆ ఎన్నికలు కూడా నిర్వహించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అప్పుడే అన్ని స్థానిక సంస్థలకు వరుసగా ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు. పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలంటే ఆయా రాష్ట్రాలు ట్రిపుల్ టెస్టును అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. బీసీ కులగణన కోసం డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసి రిజర్వేషన్లు 50% మించకుండా చర్యలు తీసుకోవాలని తీర్పులో పేర్కొంది. డెడికేటెడ్ కమిటీ ఏర్పాటు చేయకుండా రిజర్వేషన్స్ 50% మించి అమలు చేయాలని పలు రాష్ట్రాలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో తెలంగాణలో కూడా డెడికేటెడ్ ఏర్పాటు చేసి 50% రిజర్వేషన్స్ కు పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కూడా బీసీల కులగణన కోసం డెడికేటెడ్ కమిటీ ఏర్పాటు చేయాలని ఇటీవల బీసీ సంఘాలు కూడా ప్రభుత్వాన్ని కోరాయి.